ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక విచిత్రమైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏంటయ్యా అది అంటే, నెలలో ఒక వ్యక్తికి విక్రయించే గరిష్ట మద్యం బాటిల సంఖ్య నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి. అంటే ఎన్ని తాగాలి నెలకి, 30, 15, 10 అనేది ప్రభుత్వం డిసైడ్ చేయమని కోరుతూ విశాఖ చెందిన డాక్టర్ ఎస్ షిరిన్ రెహమాన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. 21 ఏళ్లలోపు వాళ్ళకి మందు అమ్మకుండా నిలువరించేందుకు ఆధార్ లింక్ చేసి మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీ అడిక్షన్ల సెంటర్ల పనితీరు, రోగులకు అందుతున్న చికిత్సలను పర్యవేక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాస్తవంగా కోర్టు ఇందులో ఎట్టగు జోక్యం చేసుకోదు, పేరు మాత్రం ప్రచారంలోకి వస్తుంది. ఏ ప్రభుత్వము కూడా చేయదు అట్లాగా. వాస్తవంగా వెరీ సింపుల్ లాజిక్. ఆధార్ లింకప్ చేసి దాంతో తాగాడు, ఎన్ని బాటిల్ కావాలంటే అని తాగొచ్చు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున భవిష్యత్తులో అక్కడ కోర్టుకు పోతారు. ఏమని, అయ్యా ఎవరైతే ఆధార్ ప్రకారం చూస్తే మద్యం తాగుతున్నారు కదా, వాళ్ళకే సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి? సంక్షేమ పథకాలు డబ్బులు తీసుకెళ్ళాడు మందు తాగుతుంటాడు కదా, మందు తాగే వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించనివ్వద్దు అని రేపు పొద్దున ఇంకోటి పిటిషన్ వేస్తాడు. ఇప్పుడు ఇందులో జోక్యం చేసుకుంటాడు. కాబట్టి జోక్యం చేసుకోకపోవచ్చు.